ఐబొమ్మ రవి. ఇప్పుడు ఈ పేరే ఓ సంచలనం. ఎన్నో రోజులుగా కొత్త సినిమాల వైరస్తో పాటు ఇండస్ట్రీని ఇటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరకు పోలీసులకే సవాల్ విసిరాగా ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు అతన్ని కటకటాల్లోకి నెట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవి కేసుని ఫేమస్ లాయర్ సలీం వాదించనున్నారు. అంతకుముందు కోడికత్తి, గులకరాయి కేసులను ఈయనే వాదించారు. ఐబొమ్మ రవిని సోషల్ మీడియాలో రాబిన్హుడ్తో కొంతమంది పోలుస్తున్నారు. చట్టపరంగా అతని హక్కుల కోసం తన వృత్తి ధర్మంగా పోరాడతానని లాయర్ అన్నారు. ఈ క్రమంలోనే రవి తండ్రి అప్పలరావును లాయర్ సలీం తాజాగా కలిశారు. విశాఖ జిల్లాలోని పెద్దగతిలి సాలిపేటలో ఉంటున్న ఆయన్ను కలిసి కేసుకు సంబంధించిన కొన్ని పేపర్లపై సంతకం పెట్టాలని కోరారు. అయితే అందుకు అప్పారావు నిరాకరించినట్లు తెలుస్తుంది. తనకిప్పటికీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని, భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగలేనని అన్నట్లు సమాచారం. న్యాయస్థానాల చుట్టూ తిరిగే ఓపిక, సహనం లేవని తన్ను వదిలేయాలని లాయర్తో చెప్పినట్లు తెలుస్తుంది. మరి దీనిపై లాయర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. నిందితుడు రవి పోలీసుల కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. చంచల్గూడ జైల్లో ఉన్న రవిని అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫస్ట్ డే విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు రవి. ఎలాంటి భయం బెరుక లేకుండా పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. తాను ఒంటరినని, ఇష్టం వచ్చింది చేసుకోవాలని పోలీసులకు చెప్పాడు రవి. అతను కలిసేందుకు వెళ్లిన లాయర్లను సైతం కలవలేదు. తన ఫ్రెండ్ వచ్చి కలుస్తాడని చెప్పినట్లు తెలుస్తుంది.